నేను చాలాసార్లు ఈ సందర్భంగా రాజమండ్రి చాలా కాస్ట్ వీటి గురించి మాట్లాడింది. ఈ మధ్యన ఎంత తిట్టేస్తానంటే విశ్లేషిస్తూ కూడా నన్ను వాళ్ళు విశ్లేషణకి ఇంకా అర్థం పర్థం లేదు అలాగే. నన్ను వాళ్ళు ఎదగడానికో గుర్తింపు పొందడానికో కూర్చోబెట్టి విశ్లేషకులు ప్రముఖ విశ్లేషకులు మాట్లాడుతూ ఉంటే ఈరోజు కూడా ఏదో విన్నాను వార్త, ఆయన అరెస్ట్ చేయడానికంటే ఆయన అంత కూర్చోబెట్టి నేను కేసులు పెట్టారంటే మనం లేదు బాధపడి నేను వద్దని చెప్పాను. ఆయన పాపం ఏదో పొరపాటున మాట్లాడి ఉండొచ్చు కొంచెం భావోద్వేగంతో, ఫోన్లేని వదిలేసేయండి అని చెప్పాను ఆయన విశ్లేషకుల్ని. మేము వాళ్ళు ఏమన్నాడు సరే అని చెప్పి ఆయన్ని మటుకు అసలు ఇబ్బంది పెట్టద్దు, ఏదో ఆయన పొరపాటు జరిగి ఉండొచ్చు లేదంటే ఉండొచ్చు అని చెప్పి అసలు ఆయన ఏం చేయకూడదు నాకు. ఎందుకంటే ఆయన మీరు చూడండి, నాకు ఆయన అంటే ఎంత ఇష్టమో. ఒక మాట పిలిస్తే మీరు తిట్టే వ్యక్తికి మిమ్మల్ని విమర్శించే వ్యక్తి పెళ్ళికి మీరు వెళ్తారా? వెళ్ళరు కదా, నేను వెళ్తాను. మరి ఇప్పుడు ఉదాహరణకి వైసీపీలో ఉన్న అంబటి గారి ఇంట్లో పెళ్ళికి నేను వెళ్ళాను. వాళ్ళ అమ్మాయి పెళ్ళికి ఎప్పుడు వెళ్ళాను గుంటూరులో. అలాగే అంటే నాకేముంటుందంటే మనం ఒక పెళ్ళికో లేదంటే ఒక కొన్ని పనులకో మనం పబ్లిక్ కర్టసీ కోసం కొన్నిసార్లు మన గౌరవప్రదంగా వెళ్ళాలి. మన తిట్టిన వాళ్ళని కూడా వెళ్ళాలి. నా సంస్కారం అంత ఉండదు. సో అందుకే నేను చెప్పాను, మీరు కూర్చోబెడేది మాట్లాడుతున్న పోలీసు వెళ్ళారు తెలంగాణ అంటే అస్సలు పాపము ఆయన అంటే నాకు ఇష్టం ఏదో పొరపాటున ఏదో అనేసరి కానీ వదిలేసారని చెప్పి అసలు మీరు అలాంటి ప్రస్తావన తీసుకురాకండి, మా వాళ్ళకి బాధ్యత అని చెప్పుకుంటారని చెప్పి వెంటనే అది ఉపసంహరించుకోమని కూడా చెప్పాను. కాకపోతే అలా అని చెప్పి కొన్ని వెబ్సైట్స్ కానీ కొంతమంది వ్యక్తులు పదే పదే దాడి చేస్తుంటారు, వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్స్ ఉంటాయి. విశ్లేషకులు లాంటి వాళ్ళు, సీనియర్ విశ్లేషకులు లాంటి ఒక పొరపాటు ఒక తప్పు ఒక సరే, కానీ మిగతా వాళ్ళు చాలా మెథాడికల్గా చేస్తూ ఉన్నారు. దట్ యాక్షన్ విల్ బి కంటిన్యూడ్. అంటే మీ ఇష్టానికి మీరు మాట్లాడేసి తప్పించుకుందామంటే ఎందుకని చెప్తున్నానంటే నా దగ్గర పోగొట్టుకోవడానికి ఏం లేదు. నన్ను ఎంత తిట్టారంటే ఇంక మీరు నన్ను తిట్టలేనంత, నన్ను ఎంత బద్నాం చేశారంటే ఇంక మీరు బద్నాం చేయలేనంత, అసలు మీరు ఎన్ని రకాలుగా నన్ను హింసించారంటే నా క్యారెక్టర్ అసాసినేషన్ మీరు ఎంత ఇదిగా నేను ఎదురు మాట్లాడాలంటే మీరు ఇళ్లలోంచి పారిపోతారు. నా గొంతు అంత బలమైంది, గుర్తుపెట్టుకోండి. నాకు ఎంత లోపల నుంచి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే ఒక్కొక్కడి గురించి తోలు ఒలిచేసే అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒక్కొక్కడు, అంత ఉంటుంది అలా. కానీ నేను ఎందుకు మాట్లాడినంటే మా బండ్ల గణేష్ లాగా నాకు ప్రొడ్యూసర్ లాగా అంటున్నాను. అని ఎందుకు చెప్తా అంటే అసలు ఎంత కూడా పెట్టుకుంటూ వదిలేదు. కానీ నాకు ఇప్పుడు ఏమనిపించిందంటే యాజ్ వీఆర్ బిల్డింగ్ అన్ ఆర్గనైజేషన్, వెరీ కమిటెడ్ డిసిప్లిన్ ఆర్గనైజేషన్, మన ఫైట్ కూడా స్ట్రక్చర్డ్గా ఉండాలి. మీరు ఇక్కడున్న సాధకులందరూ చెప్తారు మీరు స్ట్రక్చర్డ్గా ఉండాలి. మీరు ఒక సభకు వచ్చినప్పుడు మీద పడిపోయి కాకుండా యువర్ సాధక్స్, మీ ప్రవర్తన మీ బిహేవియరే ఇస్ అ డిసిప్లిన్ ఫర్ ద పార్టీ. మీరే వెన్నెముక పార్టీకి. మీరు బలంగా గట్టిగా నిలబడితే భయపడాలి అందరూ. మీరు ఒక్కొక్క 200 మందిని 100 మందిని మీరు మెంబర్షిప్ చేయగలిగారని మీరు ఎంత కదిలించి ఉండాలి, ఒక్కొక్కడిని ఎన్ని చెప్పు ఉండాలి. నేను అది గుర్తించాను మిమ్మల్ని. దాంట్లో ఒక 100 రూపాయలు 400 రూపాయలు నేను చూడాల. ఎంతమందిని మీరు కన్విన్స్ చేసిన ఇలా మాట్లాడాలి. నాదెండ్ల మనోహర్ గారి నియోజకవర్గం తెనాల్లో ఆయన టైలరింగ్ వృత్తి చేస్తారు. ఆయన పేరేంటి సార్? నాగరాజు గారు అంట. ఆయన టైలరింగ్ వృత్తి చేస్తా పొద్దునుంచి సాయంత్రం టైలరింగ్ చేసి సాయంత్రం ఒక 4 గంటలు అందరి ఇళ్ళకి వెళ్ళి పార్టీ సిద్ధాంతాలు చెప్పి మెంబర్షిప్ చేశాను. వాళ్ళు ఎవరు పేర్లు తెలియదు, నాకు తెలుసు వాళ్ళందరి పేర్లు. మీరు అందరూ అనుకోవచ్చు నా పక్కన ఉన్న దుర్గేష్ గారి పేరు మనోహర్ గారు లేదు, నాకు తెలుసు. మీ అందరి పేర్లు తెలుస్తుంది నాకు. ఎందుకంటే నేను కూర్చోబెట్టి నేను చదువుతూ ఉంటాను, డేటా తెప్పించుకుంటాను. ఇలా ఉంటుంది డేటా నా దగ్గర. ఒక్కొక్కళ్ళది పేర్లు పెట్టి పిలిపించుకుంటాను. ఏం చేశారు వీళ్ళని, ఎందుకు ఈ మీటింగ్ పెట్టానంటే 2000 చేసిన వాళ్ళని పిలవాలి, 3000 చేసిన వాళ్ళు పిలవాలి, 10 చేసిన వాళ్ళు వదిలేయాలని నేను చెప్పాను. ప్రతి ఒక్కళ్ళని చేసిన కూడా నేను కలుస్తాను అందరినీ. ఎందుకంటే ఈరోజు నేను సంపాదించే సంపాదన మీరే. 1000 కోట్లు నాకు అవసరం లేదు, కానీ 20,000 మంది నా సాధకులు, 21 లక్షల మంది నా ఉద్యమిలు చాలు నాకు. నేను సంపాదించుకున్నది అంటే ఒక దేశం ఒక 10 మంది
ఉగ్రవాదులు కూర్చొని దేశాన్ని వణికిస్తూ ఉంటే అలాంటిది మీరు 20,000 మంది మీరు కూర్చొని మీరు బిగిన ఒక మాట పైన ఉంటే మీరు ఎంత మార్పుని పట్టుకురాగలరు? ఎంతని మందిని ఎలాంటి గుండాయిసనైనా కీళ్ళు కాళ్ళు వంచి మీరు కూర్చోబెట్టగలరు? మీ శక్తి మీకు తెలియదు, అంత బలంగా ఉంది. సో నాకు ఐ నీడ్ డిసిప్లిన్. ఈ మాట మాట్లాడాలి, ఎందుకు మాట్లాడతాం? ఈ మాట మాట్లాడకూడదు, ఎందుకు మాట్లాడడం? ఒక విశ్లేషకులు కూర్చోబెట్టి ఒక తప్పు మాట్లాడితే దాన్ని ఖండించాలి, ఎంతవరకు ఖండించాలి, తెగేదాకా లాక్కూడదు. ఒక మాట చెప్పాలి, కానీ దాంట్లో కొంత క్షమ ఉండాలి, కరెక్షన్ ఉండాలి. ఇవన్నీ నేను ఐ వాంట్ టు ట్రైన్ ఆల్ ఆఫ్ యూ ఇన్ దట్. నాకు తీసుకెళ్ళడానికి ఏమీ లేదు, నేను పోతే ఈ ఉంగరం కూడా నాతో పాటు రాదు. కానీ నేను వదిలేది నా భావాన్ని వదిలేళ్తాను ఇక్కడ. సో నేను కోరుకుంటుంది అలాంటిది. ఎందుకంటే ఏం చేస్తాను ఫైనల్గా, నేను ఈ రోజున కూర్చోబెట్టి ఈ రోజున మాట్లాడుతున్నప్పుడు, గోదావరి నది శుద్ధి గురించి మాట్లాడుతున్నప్పుడు నేను మర్చిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు. కానీ మీరు ఇంట్లో బిడ్డలు ఫోన్లు చేస్తాం తల్లులకి, ఆ బిడ్డలు భవిష్యత్తుకు మంచినీళ్ళు అందించాలి, ఒక కలుషితం లేని గాలి అందించాలి. వాళ్ళకి పొద్దున్న ఏదైనా వస్తే ఉద్యోగ అవకాశాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి, వీటి గురించి నా ఆలోచన. అందరూ అడుగుతారు, ప్రధానమంత్రి గారు మీకు ఏం మాట్లాడతారు, ఎందుకు వస్తారు? నేను ఇవే మాట్లాడుతున్నాను ఆయనతోటి. నేను మాట్లాడేదల్లా దేశ భవిష్యత్తు గురించే మాట్లాడతాను. అంతేగాని వాళ్ళని అరెస్ట్ చేయండి సార్, మోదీ గారు వీన్ని మా ఆంధ్రప్రదేశ్లో ఒక మాజీ ముఖ్య ఆయన అరెస్ట్ చేయించండి సార్, అమిత్ షా గారు వాళ్ళని అరెస్ట్ చేయరా? నాకు ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే, ఎంత సిలీగా ఉంటుందంటే, వీళ్ళు ఇంత దిగజారిపోయారు ఏంట్రా బాబు అనుకుంటా. ఆ స్థాయి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఒక ఖగార్ ఆపరేషన్ సమర్థవంతంగా నడిపిన ఒక అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఆర్టికల్ 370ని తీసుకెళ్ళి భారతదేశం సంపూర్ణ విలీనం చేసిన వ్యక్తి బెంగాల్లో కూర్చోబెట్టి మాట్లాడితే, ఇది మీరు హిందువుల పార్టీ అంటే కూర్చోబెట్టి ముస్లిం సమాజం కూడా బలంగా ఓట్లేసి అంత నమ్మకం సాధించారు అక్కడ. అలాంటిది నిజంగా మనస్ఫూర్తిగా చెప్తాను అంతలో. నేను సనాతన ధర్మం అంటే చాలామంది ఏమనుకుంటారంటే కూర్చోబెట్టి వీడు మూర్ఖమైన హిందూ ముస్లిం బతికినివ్వడం. అట్లా ఎందుకు అనుకుంటామా? మిమ్మల్ని మీరు ఎందుకు వచ్చారు? మీరు అర్థం చేసుకున్నందుకు మిగతా వాళ్ళు అర్థం చేసుకుంటే అసలు నన్ను ఆ మాట మాట్లాడతారా హసీనా గారు? నేను ఇలాంటి కూర్చోబెట్టి మాట్లాడే వ్యక్తులతో నేనంటే వెళ్ళి, సార్ ఆయన అరెస్ట్ చేయండి సార్, ఇంత దిగజారుడుగా మాట్లాడతాను. దానికి కథనాలు మళ్ళీ విశ్లేషకులు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం ఏం జరిగి ఉండొచ్చు అంటారు. అది యాక్చువల్గా ఏం జరిగిందంటే అండి, ఆ రోజున ఢిల్లీలో మీకు గుర్తే ఉన్నట్టు పవన్ కళ్యాణ్ ఆ రోజున అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళారు ఫ్లైట్లో, వారిని కలవటం జరిగింది. ఆ జరిగిన 32 నిమిషాలు 29 నిమిషాల 34 సెకండ్లలో 4 నిమిషం 32 సెకండ్లో ఇది లేవనెత్తారంట. ఆయన 6 నిమిషాల మటుకు లేదు దీన్ని ఖండించారు. ఇంత గొప్పగా చెప్తారు మహాన్మాన్. వీళ్ళందరూ కింద కూర్చున్నాను చెప్పండి. ఓకే అండి. నేను మనోహర్ గారికి చెప్పను నేనేం మాట్లాడాను, ఆయనకేం తెలుస్తుంది. ఏం మాట్లాడతాం నిజంగా ఆ స్థాయి వ్యక్తులు ఏం మాట్లాడతాం అంటే, నేను కోర్టులు చెప్పాలండి, ఈ దేశ ప్రధాన న్యాయమూర్తులకి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇన్ని కేసులు పెట్టాడు అని నేను చెప్పాలా? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులకి నేను చెప్పాలా? వాళ్ళకి తెలియదా? సిబిఐ కోర్టులకి నేను చెప్పాలా? వాళ్ళకి తెలీదా? ఎవరు దోషులో ఏం చేస్తున్నారో తెలియదా? ఆగమ్మ విను. ఏ కేసుల్లో ఎవరు చేస్తున్నారో వాళ్ళకి తెలియదా? అందుకనే కదా దాఖలైన కేసులన్నీ. వీళ్ళకి మేము చెప్పాలా? అవమానం చేసినట్టుగా నిజంగా ఈ టీవీ సంస్థలు కానీ ఇలాంటి చేసే సంస్థలు నిజంగా ప్రజా సమస్యల గురించి మీరు ఎప్పుడన్నా మాట్లాడారా? ఇంత కలుషితం అవుతుంది, దీనివల్ల ప్రజలకు ఇంత ఆరోగ్యాలు పోయినాయి, అవి మాట్లాడరు మీరు. ఎంతసేపు ఎదవ చండాలపు రంకులు బొంకులు తప్ప మీరు మాట్లాడేది. చిన్నప్పుడు మేము ఏదో మ్యాగజైన్ గుర్తులేదు నాకు, ఏదో పేపర్ తెలుగు ఆంధ్రప్రభ తెలియదు,
దాంట్లో ఫాలాక్షన్ డైరీ అని ఒకటి ఉండేది చిన్నప్పుడు. ఎప్పుడు చూడు దాంట్లో మొత్తం చూస్తే ఏడు వాడు రంగు మాకు అనిపించింది. మేము చదువుతుంది మా అమ్మ తిట్టేది, ఇదేంటో ఈ ఛానల్ని చందమంతో పాటు అది కూడా చదివాండి అని నాకు అనిపించేది. అట్లాగే మేము ఏదైనా చూద్దామంటే ప్రజలకి విఘ్నత కలిగించే మాటలు మాట్లాడతారా, విజ్ఞానం కలిగించే మాటలు చెప్తారు. ఎందుకంటే దానివల్ల ఓట్లు పడవు. పవన్ కళ్యాణ్ అని ఎవరిని తిడితే, పవన్ కళ్యాణ్ అని అమిత్ షా గారు కూర్చోబెట్టి ఒక కథనం కలిగితే చూస్తారు. నిజంగా మీరు వెళ్ళి కూర్చోబెట్టి ఎంత సమస్యలు ఉన్నాయి, 33,000 32,000 మంది ఆ రోజున మనకి గత ప్రభుత్వంలో వెళ్ళిపోయారు నేను చెప్తే అందరూ అపహాస్యం చేశారు, నన్ను కేసులు పెట్టారు. మరి అదే హోంశాఖ కూర్చోబెట్టి పార్లమెంట్లో చెప్పింది, మరి డేటా రిలీజ్ చేసింది. ఆ రిలీజ్ చేసినప్పుడు వీటి గురించి ఎవరు మాట్లాడరు. ఈ చండాలపు రంకులు బొంకులు ఈ చండాలం తప్ప ఏ రోజున బాధ్యతగా కూర్చోబెట్టి మాట్లాడారా? దీని మీద మీరు యుద్ధం చేయాలి. ఉద్యమీలు కానీ మీరు సాధక్స్గా మీరు గట్టిగా మాట్లాడాలి. ఇటువంటి మీద ఎవరు ఏం చేస్తా మాకెందుకు, ఎవరి వ్యక్తిగత జీవితం మీరు ఏం చేస్తా నేను ఎప్పుడు మాట్లాడాను. మన ఎమ్మెల్యేస్ కూడా ఇదే చెప్పారు. మేము నలిగి ఇక్కడ దాకా వస్తే మీ పర్సనల్ కాంటాక్ట్ తోటి మీరు దిగజార్చగానే చేసించాలని అభ్యర్థించాను అందరు. 14 సంవత్సరాలు మా వాళ్ళు రోడ్ల మీద పడి నలిగి కేసులు పెట్టించుకొని వస్తే మీరు తక్కువని ఎమ్మెల్యేలు అయిపోయి మీరు కూర్చొని దిగజార్చకండి. ఇంకా చాలా మీరు కూర్చోబెట్టి మీరు ఇద్దరికి నమస్కారం పెడతానని చెప్పాను ఇద్దరికి. అంటే నేను అనుకుంటుంది ఏంటంటే డిసిప్లైన్డ్గా నడపాల్సిన పార్టీని. యూ షుడ్ బి ఐడియాలజికలీ డ్రివెన్ క్యాడర్ ఆర్ సాధక్స్. మీరు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారు, మీరు ఏం చేయబోతున్నారు, మీకు ఎందుకు ఒక పర్పస్ లేకపోతే ప్లస్ లెట్ us నాట్ డూ పాలిటిక్స్, లెట్ us నాట్ బీ ఇన్ అ పొలిటికల్ పార్టీ, లెట్స్ నాట్ బీ ఇన్ జనసేన. కేరళలో ఎందుకు జనసేనకు వచ్చారు, అక్కడ నా కులం ఉంది. అక్కడ తమిళనాడులో మురుగన్ మానాడికి వెళ్తే అక్కడ 10 లక్షల మంది అక్కడ కూర్చోబెట్టి నా కులం ఉంటుందా? మన భావాల్ని మనం అర్థం చేసుకునే వ్యక్తులు ఉంటారు కాబట్టి వస్తారు. ఎక్కడో తమిళనాడుకి వెళ్తాను, ఎక్కడో మన మహారాష్ట్రకి వెళ్తాను, ఎందుకు వస్తారు అక్కడికి? తెలంగాణలో కూర్చొని ఒక ఎంపీటీసీలుగా గెలుస్తారు, లోకల్ బాడీస్లో గెలుస్తారు. వాళ్ళు నన్ను కలవను కూడా కలవలా, కానీ జెండా పెట్టుకుని గెలిచేశారు, గుర్తుకు పెట్టుకుని గెలిచేశారు చాలామంది. అంటే భావం తాలూకు గొప్పది, భావ తీవ్రత అంత గొప్పది. ప్రజా యుద్ధ నౌకని గద్దర్ గారు కూర్చోబెట్టి నన్ను ఎందుకు ఇష్టపడతారు? ఒక దళిత కులానికి చెందిన ఒక మహాకవి, ఒక మహాగాయకుడు నన్ను చూసి ఎందుకు ఇష్టపడతారు? భావాన్ని చూసి ఇష్టపడతారు. ఇది అర్థం కాకుండా కూర్చోబెట్టి నువ్వు ఇక్కడున్న కొంతమంది నాయకులు ఆంధ్రప్రదేశ్లో నువ్వు కాపులకి ఏం చేసావు, కాపులకి ఏ రోజు నిలబడి నేను చెప్పాను అసలు. నాకు ఎంత విసుకొస్తుంది, మీరు ఎందుకు ఇంత దిగజారుస్తారు? నిజంగా వాళ్ళు ఒకసారి ఈ రోజున సభాముఖంగా వాళ్ళందరికీ చెప్తున్నాయి మాట్లాడండి, మీకు కూడా చెప్పాలి. ఒకసారి మీరు అనిపిస్తారు ఎందుకు మాట్లాడమంటే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నన్ను విమర్శించే కాపు నాయకులందరికీ కూడా నా సమాధానం చెప్తాను. 12 సంవత్సరాల తర్వాత నా మౌనాన్ని వీడి చెప్తున్నా. నేను ఎప్పుడు వచ్చింది ఒక కులం కోసం రాలా. కాపు నాయకులందరికీ ఇబ్బంది ఉందని చెప్తున్నాను. నేను ఒక కులం కోసం రాలా. నా దేశం కోసం వచ్చాను, నా నేల కోసం వచ్చాను, నా రాష్ట్రం కోసం వచ్చాను. మీరు నన్ను ఒక కుల నాయకుడిగా పెట్టాలనుకుంటే ఒక పని చేస్తాను. నన్ను విమర్శించే కుల నాయకులందరికీ కూడా, కాపు కుల నాయకులందరికీ మీ గురించి ఒక చక్కటి వివరణ ఇస్తాను. మీరే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీ అందరూ ఏకాభిప్రాయం సాధించండి. నన్ను విమర్శించే వాళ్ళందరూ ఒక ఏకాభిప్రాయాన్ని సాధించాలి. ఈ మధ్య నన్ను విమర్శిస్తున్న నాయకుని మీరు పని చేయండి, మీరే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీరు ప్రకటించుకోండి, మీరు నిలబడండి. సంపూర్ణంగా మీ వెంట ఉండే ఎంతమంది కుల సభ్యులు ఉంటారో వాళ్ళందరితోటి మీరు ముఖ్యమంత్రి అయిపోయిన సంతోషం. నేను కూడా మీకు కంగ్రాచులేట్ నోట్ పంపిస్తాను. మీరు ముఖ్యమంత్రి నా మీద కూడా కేసులు పెట్టుకోండి, గతంలో వీడు ఇలా చేశాడని చెప్పి, ఇబ్బంది లేదు నాకు. విమర్శించే కాపు నాయకులు కూడా నేను ఒకటే చెప్తున్నాను, మాట్లాడితే రంగా గారిని పట్టుకొస్తారు. జనసేన కూర్చోబెట్టి టీడీపీ కమ్మాయిలు మాట్లాడుతుంటారు. నేను చెప్తాను, మీరు
ఇష్టపడే రంగా గారు, ఆయన సతీమణి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. వాళ్ళ బిడ్డలు, వారిద్దరు పుట్టిన బిడ్డలు ఇద్దరు 2 కులాలకు చెందిన వాళ్ళు అవుతారు. అంటే మీరు ఎంత కన్వీనియంట్గా ఉందంటే మీ రాజకీయం, అది చూడరు. ఆయన బతికున్నప్పుడేమో వైసీపీలో ఉన్న నాయకులందరూ కానీ ఇక్కడున్న నాయకులందరూ కూడా ఆయన బతికున్నప్పుడు ఒక్కళ్ళు మాట్లాడాలి ఆయన గురించి. చనిపోగానే ఈరోజు అందరికీ కోపాలు వచ్చేసింది. ఎందుకంటే మరి ఏం కూర్చోబెట్టి నా మీద పడ్డారు. నేను ఎప్పుడు కులం ప్రస్తావన తీసుకుని నేను ఎప్పుడు రాలేదు. చిన్నప్పుడు ఒక్కొక్కసారి ఒకసారి చీరాల్లో పెరుగుతున్నాడు అడిగాను, మా అమ్మని అడిగా, అమ్మ మనం ఏమిట్లని అడిగాను. ఎందుకు ఇలా చండాల ప్రశ్న చేసాను మా అమ్మ. దేనికంటే స్కూల్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి క్లాస్ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ అడిగింది మీరు ఏమిట్లా అంటే, నువ్వు నోరు మూసుకుని నీకు ఇలాంటివి అడగను. ఎందుకంటే మా ఇంట్లో మాకు తెలియదు. మా ఫాదర్ బీయింగ్ ఎ సోషలిస్ట్, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ సొసైటీ. మానవత్వాన్ని చూసాం కానీ కులం అనేది ఒక సోషల్ ఫ్యాక్ట్. మనం పుడతాం దాంట్లో ముందుకు, అంతేగాని దాంట్లో కూరుకుపోం కదా. దాన్ని అర్థం చేసుకుంటాం, గౌరవిస్తాం. కానీ కూర్చోబెట్టి పదే మాట్లాడడానికి విసుగు వచ్చేసింది నాకు కూడా. ఇంకెంతకాలం మాట్లాడతారా మీరు? ఎంతకాలం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు? మీ గురించి చెట్టా విప్పనా? ఒక్కొక్కడి గురించి చెప్పాలా? ఒక్కొక్కడి గురించి తట్టుకోగలరా? నేను మాట్లాడితే నోరు విప్పితే ఇష్టానికి మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు. మనోహర్ గారు కూడా రాకూడదు అంటారు, ఆయన కమ్మంటారు. ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరూ ఎవరయ్యా? కాపులు లేరా దాంట్లో? నా పక్కన లింగంనేని రమేష్ గారు ఉంటే ఆయన కమ్మంటారు. ఎక్కడో తెలంగాణను పెట్టుకున్న వ్యక్తిని చూసుకుని ఆయన కమ్మంటారు. ఇంకెవరు ఉండకూడదు. ఇప్పుడు హసీనా కూర్చోబెట్టి కాపులండి, ఏం తెలియదు. థ్యాంక్ యూ. నేను చెప్తున్నా అంటే నేను చెప్పేది అరే దాటి మాట్లాడదాం, కులాలు మతాలు దాటి వెళ్దాం, ఒకే అర్థం చేసుకుంటాం, మాట్లాడతాం, ప్రతి సమస్యను మాట్లాడతాం. అంటే కూర్చోబెట్టి ఇంకా తగ్గి నాకు విసుగు వచ్చేస్తుంది. ఇంకా నాకు ఓట్లు ఉంటే ఉంటాయి, పోతే పోతాయి. కానీ ఇలాంటి పనికిమాలిన విశ్లేషణలు, పనికిమాలిన ఈ విమర్శలు పెట్టుకుంటే మటుకు చాలా బలంగా సమాధానం ఇస్తాను. ఇది ఫస్ట్ టైము, భవిష్యత్తు అందరి చేత ఇప్పిస్తాను, గుర్తుపెట్టుకోండి. మీ నోళ్ళు మూతపడే వరకు, ఇంకొకసారి నా గురించి మాట్లాడాలంటే మీ నోళ్ళు మూతపడే వరకు అందరి చేత మాట్లాడిస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇంకా సభ్యత సంస్కారం కాదు అని చెప్పి నేను మాట్లాడలే. ఇంకా మీరు స్థాయి దాటేశారు. మీరు ఎవడన్నా సరే మీరు మీ వాదనే చెప్తా, మీ కుల వాదనే చెప్తాను కాపు నాయకులందరికీ. మిగతా కులాల్లో చూసారా ఎక్కడన్నా? జగన్ గారి సామాజిక వర్గంలో చూసారా వాళ్ళ కులం నుంచి కూర్చున్న నాయకులు మాట్లాడారు ఎప్పుడన్నా? నువ్వు ఓడిపోతే నీ పేర్లు మార్చుకుంటాను ఎవరన్నా మాట్లాడారు? అట్లా ఎవరు మాట్లాడారు? అట్లా మాట్లాడతారు. చంద్రబాబు గారి గురించి మాట్లాడారు, నువ్వేం చేసావు కమ్మవారికి అని మాట్లాడతారా? మాట్లాడరు. మీరు మాట్లాడతారు. అసలు మీరు ఒకసారి లోపల ఆలోచిస్తారా? ఈరోజు మీ అందరికీ చెప్తా ఉన్నా, నా చుట్టుపక్కల చాలామంది నాయకులు ఉండేవాళ్ళు. కానీ నేను ఇప్పుడు ఉదాహరణకి ఈయనే ఉన్నారు, ఆర్ఎంఆర్ గారు ఉండేవాళ్ళు, జేడీ గారు ఉండేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా, రాజమండ్రి ఎక్కడికి వెళ్ళినా, ఈస్ట్ గోదావరి ఎక్కడికి వెళ్ళినా జేడీ గారిని పార్టీలో చేర్చుకోవాలని, జేడీ గారిని పార్టీలో చేర్చుకోవాలంటారు. వచ్చారు, మెంబర్షిప్ పెట్టాం, వైజాగ్ పార్లమెంట్ ఇచ్చాం, ఓడిపోయాం. అతను సినిమాలోకి వెళ్ళిపోయి నేను వెళ్ళిపోతాన్నారు. నాతో పాటు తోట చంద్రశేఖర్ గారు ఉండేవాళ్ళు, ఆయన బీఆర్ఎస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరందరూ 3,000 మంది, ఇన్ని వేల మందికి పదవులు వచ్చినాయి. ఎందుకు వస్తాయి? మీరు నిలబడ్డారు కాబట్టి పదవులు వస్తాయి. వాళ్ళు ఉండంటే వాళ్ళందరూ రాజ్యసభ సభ్యులు అయిపోయేవాళ్ళేమో. నాకు